అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలనాత్మకంగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మాట మాంసమయ్యాడు, మన మధ్య గుడారాన్ని వేసుకున్నాడు. ఇది ఆ వాక్యం యొక్క మూల వాక్యం యొక్క ప్రత్యక్ష తర్జుమా. అది అంటే లోగోస్ మాంసమై మన మధ్య గుడారం వేసుకున్నాడు. దేవుడు ఎందుకు మానవులతో సంబంధపడాలనుకున్నాడు, లేక దేవ మానవ సంబంధ మూలాలు ఏమై ఉన్నాయి, వాటిని మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ నిన్న మొన్న చెప్పుకున్న అంశాన్ని జస్ట్ రీక్యాప్ చేసుకుందాం, అంతే, అంతకంటే ఏం లేదు. ముఖ్యంగా ఆ 4 పదాలు లోగోస్, సార్జ్, ఎగెనెటో, ఎస్కోనేసన్. ఆ మాట లోగోస్, సార్జ్ అంటే రక్తమాంసయుక్త దేహం. ఎగెనెటో మనకు తెలుసు. ఎస్కేనోసెన్ గుడారం వేసుకున్నాడు. అక్కడి నుంచి దేవ మానవ సంబంధం ఎక్కడ ప్రారంభమైంది అనే అంశంలోనికి వెళ్ళాం మనం. దేవమానవ సంబంధ ప్రారంభ మూలాలను గురించి మాట్లాడుతూ మొదట ప్రకృతితో మానవుడు తనను తాను సంబంధపరుచుకున్నాడని అక్కడి నుంచి ప్రారంభం చేశాం. లైవ్లోకి చేరివచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు. బిడ్డలు కవిత నెట్టుల, రమేష్ డేవిడ్ నెట్టుల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, అలాగే బిడ్డ వజ్రారావు, బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. మనిషి తొలుత ప్రకృతితో సంబంధపడ్డాడు, తనను తాను సంబంధపరుచుకున్నాడు. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, మన విశ్వాసాన్ని అనుసరించి మంటి ముద్దగా ఆత్మదైవము చేసిన ఆ రూపం ఆత్మదేవ శక్తితో చేతనత్వాన్ని పొంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు అతడు తొలుత ప్రకృతినే సందర్శించాడు అని చెప్పుకున్నాం. ఎందుకంటే అప్పటి పరమాత్ముడు, అంటే సృజన కావ్యంలో మనం విశ్వసించే పరమాత్ముడు రూపరహితుడు గనక తొలి మానవుడు ప్రకృతిని ప్రథమంగా దర్శించుకున్నాడు అని చెప్పుకున్నాం. ఇక ప్రకృతిలో ఉన్న తనకు అర్థం కానటువంటి పరిస్థితుల్ని జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రారంభం ఎలా ఉంటుంది? సూర్యోదయం, సూర్యాస్తమయం, ఉరుములు, మెరుపులు, అగ్ని, అంటే అగ్ని చేయటం కనిపెట్టక ముందు కూడా స్వతసిద్ధమైన అగ్ని ఉన్నది కదా, అగ్ని. మళ్ళీ జనన మరణాలు, ఈ మధ్యలో వచ్చే ఈతి బాధలు, వ్యాధులు, వీటన్నిటితో తొలుత సంబంధపడి వాటిని గురించి ఆలోచన చేసి తన శక్తికి అతీతమైన ఈ కార్యాల వెనుక మరొక శక్తి ఉంది అని ఒక అవగాహనను పెంపొందించుకున్నాడు. అంటే తొలుత వ్యక్తి ప్రకృతితో సంబంధపడిన తరువాత ప్రకృతిలోని తనకు మార్మికంగా తోచిన పరిస్థితుల వెనుక ఉన్న శక్తితో సంబంధపడ్డాడు అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడి నుంచి 2వ దశలోకి వెళ్ళాం. 2వ దశలో ఏంటంటే కదలిక, వినికిడి అనే 2 పదాలని మనం చెప్పుకున్నాం. కదలిక, వినికిడి. ముఖ్యంగా నిన్న చెప్పుకున్నాం కదలిక, వినికిడి
అంటే కదలికకు వినికిడికి వెనుక ఏదో కారణం ఉండుంటుంది. ఆ కారణాన్ని కలుగ చేసిన కర్త ఉండి ఉంటాడు అని అలా ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. చాలా సింపుల్ ఉదాహరణ చెప్పుకున్నాం మనం. రాత్రి వేళ నడిచి వెళుతూ ఉంటాం. ఏదో జరజర రాకిన అలికిడి, వినికిడి, కదలిక మనకు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తం అవుతాం, చూస్తాం, అక్కడ ఏమీ ఉండదు. కానీ బహుశా అక్కడ ఏదైనా ఉండి ఉండొచ్చు అని ఆ కదలికకు వినికిడికి మూలమైన కర్తను గురించి ఆలోచన చేస్తాం. కర్త అంటే ఏమైనా పామా లేకపోతే ఏదైనా అని ఆలోచన చేస్తాం భయపడుతూ. సో కదలిక, వినికిడి అంటే వాటి వెనుక ఉన్న కర్తను గురించి ఆలోచన చేస్తాం. దాన్ని ఏజెన్సీ డిటెక్షన్ అని మత సంబంధమైన జ్ఞాన శాస్త్రంలో అంటారు అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ దశలోనికి వెళ్దాం. ఇవాళ 3, 4 దశల గురించి మాట్లాడుకుందాం. బిడ్డల మెర్సీ జాయ్, అలాగే అంతయ్య సగిలి బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. 3వది ఏంటంటే మరణం. మనం ఇవాళ సంగతితో ఆలోచన చేయట్లా. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఉన్నాం. ఇవాళ సంగతితో ఆలోచన చేయట్లా. ప్రిమిటివ్ పరిణామాలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరణం మనిషిని మాయించేసింది అనే కంటే కూడా మరణం దేహాన్ని నిశ్చలం చేసింది. అప్పటిదాకా కదులుతూ ఉన్న దేహం కదలికపోయి నిశ్చలనం అయిపోయింది. ఇంకంతే, చలనరహితంగా మారిపోయింది. చలనరహితంగా మారిపోయిన దేహం క్రమంగా చివికిపోవటం మొదలైంది. ఆ చివికిపోయే స్థితి దానిని తనతో అట్టిపెట్టుకోవటానికి వీలు లేనటువంటి అసహ్యతను కలిగించింది. ఇంకా దానిని పారవేయాలి, వదిలించుకోవాలి, పారవేయాలి. ఈ మాట నేను ఎప్పుడు చెబుతాను. ఈ రోజుకి కూడా, ఇవాళకి కూడా మరణించిన వారిని గురించి మాట్లాడుతూ ఇంకా పారేయలేదా అని అంటారు. నేను ఖచ్చితంగా వింటానే ఉంటాను. ఖచ్చితంగా ఇంకా పారేయలేదా? లేదు. ఎప్పుడు పారేస్తారంట? పారవేయటం అంటే ప్రిమిటివ్ ఆ టెర్మినాలజీ ఇప్పటికి కూడా అలా కొనసాగుతూ వస్తుంది అని అనిపించింది నాకు. సో మరణం ఏం చేసిందంటే దేహాన్ని చలనరహితం చేసింది, దేహాన్ని చివికిపోయే స్థితిలోనికి నెట్టింది. అనివార్యంగా దానితో అప్పటి వరకు సంబంధపడ్డ మనిషి దానిని పారవేసే పరిస్థితిని కల్పించింది. ఇది తొలి దశ. కానీ అతడు కలలో కనిపిస్తాడు. అతని స్వరం, అతని మాటలు మనసులో జ్ఞాపకానికి వస్తూ వినపడుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆ కుటుంబంలో అతను కలిసి ఉన్నప్పుడు అతని ప్రభావం ఉంటుందే, అది కుటుంబంలో కనిపిస్తూనే ఉంటుంది. అతడు వాడిన వస్తువులు అవన్నీ కూడా అతని ప్రజెన్స్ని, సన్నిధిని గుర్తు చేస్తూనే ఉంటాయి. అంటే ఇది చాలా మౌలికమైన పరిస్థితి. దేహం శిథిలమైంది, కానీ స్మృతి మాత్రం మిగిలి ఉన్నది. సారీ, అంటే మానవ అస్తిత్వం శరీరం ముగిసిన వ్యక్తి అంతర్ధానమైన స్మృతి మాత్రం ముగిసిపోలేదు, అది అలాగే మిగిలి ఉన్నది అనే భావన క్రమంగా గ్రహింపుకు వచ్చింది. ఇక అక్కడి నుంచి దాని గురించి ఆలోచన
మొదలైంది. ఎప్పుడైతే దేహం ముగిసింది, వ్యక్తి స్మృతి మిగిలే ఉంది అనే భావన కలిగిందో అక్కడి నుంచి పితృ ఆరాధన, మళ్ళీ ఆత్మల ఆలోచన, పరలోకం అంటే మనది కాని మరో లోకం ఉన్నది అనే భావన, మళ్ళీ మరణించిన వారి సన్నిధి అంటే వారి ప్రజెన్స్, ఇటు చూస్తే మా నాన్న గుర్తుకొస్తాడు అని అంటామే, అలాగా అంటే వాళ్ళు వాడిన వస్తువులు వాటిని అవన్నీ కూడా క్రమంగా డెవలప్ అవుతూ వచ్చాయి. సో ప్రకృతితో తొలుత సంబంధపడ్డాడు, కార్యకారకంతో అంటే కదలిక వినికిడితో సంబంధపడ్డాడు. ఆ తర్వాత దేహాన్ని విడిచి వెళ్ళిన వ్యక్తి స్మృతితో సంబంధపడ్డాడు. ఇంకా దానికి సంబంధించి చరిత్రలో చాలా ఉంటాయి అన్నమాట. అంటే పురావస్తు శాస్త్రాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం నాటి గుహలు అవన్నీ ఉంటాయి. అక్కడ సామూహిక అంత్యక్రియలు అవన్నీ ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ దేవుని గురించిన విశ్వాసం ఇలా ఉండేది అని నిరూపించవు, కానీ ఏదో ఒక మానవాతీతమైన సంబంధం మరణానంతరం కూడా మనిషి కలిగి ఉన్నాడు అనే ఆ భావనకి సూచనగా ఉంటాయి. అంటే మరణించిన మనిషితో సంబంధం పూర్తిగా ముగిసిపోదు అనే ఒక అనుభూతిలోనికి మనిషి ప్రవేశించాడు. సో ప్రకృతి, ఆ తర్వాత కార్యకారణం అంటే కదలిక వినికిడి, ఆ తర్వాత దేహ అనంతర స్మృతి చిహ్నం, ఆ మూడింటి తర్వాత ఎప్పుడైతే అనుభూతులు డెవలప్ అయ్యాయో అక్కడి నుంచి ఒక వ్యక్తిగత అనుభూతిలో నుండి సామూహిక ఆచారంలోనికి దేవమానవ సంబంధ ప్రయాణం కొనసాగింది అని మనం చెప్పుకోవచ్చు. బిడ్డలు నాగార్జున, కిరణ్, రమేష్ ఎల్లమల్లి, అలాగే లూకా బిడ్డలు కూడా ఆహ్వానాశిస్తుంది. ఓకే, వ్యక్తిగత అనుభూతి నుండి సామూహిక ఆచారంలోనికి నేను నా మాటలో చెబుతున్నాను. మా నాన్న మా చిన్నప్పుడే మరణించాడు. మా అమ్మ మొన్నటిదాకా ఉన్నది. మా నాన్న మా పిల్లలకి తెలియదు, కానీ మా నాన్నని గురించి మాట్లాడుతూ ఉంటాను, మా నాన్న గురించి చెబుతూ ఉంటాను. మా నాన్న ఇలాగా అలాగని ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అంటే అప్పుడేమవుతుంది, కుటుంబంలో ఒక స్మృతిగా మా నాన్న ఉంటాడు ఎంతో కొంత. మా అమ్మ పోయింది, నిర్గమించింది, కానీ మా అమ్మని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ మాటల్లో ఆమె చర్యలన్నింటినీ కథనాలుగా చెప్పుకుంటాం. అమ్మమ్మ అని నేను చెబుతూ ఉంటాను అన్నమాట. సో ఎప్పుడైతే మరణించిన వారి స్మృతులను మనం మన కుటుంబంతో పంచుకుంటూ ఉంటామో అది ఒక గాథగా, లేకపోతే ఒక కథగా, ఒక కథనంగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ కథనంలో విశిష్టత ఉంటే తరువాతి తరానికి అందించబడుతుంది. నేను మా ముత్తాతను గురించి క్షమించండి, మా ముత్తాతను గురించి మా పిల్లలకు కూడా చెబుతూ ఉంటాను. మా తాతగారి నాన్నగారి గురించి మా పిల్లలకు కూడా చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఆయనకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది కాబట్టి. అప్పుడేమైంది, ఆ కథ ఒక సంప్రదాయంగా మారింది. అదిగో ఇలా జరిగిందని. ఇక ఈ సంప్రదాయానికి కొన్ని ఆచారాలని, కర్మకాండల్ని అంతెందుకు, ఇదిగో ఈ నెల 27 అంటే వచ్చే సోమవారం నాడు నేను మా చర్చ్ యానివర్సరీ చేస్తున్నాను. గుడి పండగ అంటాను నేను. గుడి పండగ అంటే ఒక కట్టడాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణానికి సంబంధించిన స్మృతులన్నింటినీ ఆ రోజు మళ్ళీ
జ్ఞాపకం చేసుకుంటాం. దానికోసం ఒక పండగ అన్నాము, భోజనాలు పెట్టుకుంటున్నాం, ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు మా అమ్మ పండగ కూడా అన్నాను. అంటే రెండు చేయడానికి నాకు స్తోమత లేక గుడి పండగ, మా అమ్మ పండగ రెండు ఒకేసారి చేద్దామని చెప్పి గుడి పండగ, అమ్మ పండగ మళ్ళీ ఆ రోజు మళ్ళీ చెప్పుకుంటాను మా అమ్మ అని చెప్పేసి. అంటే ఏమైంది, నిర్మాణం, ఒక కట్టడ నిర్మాణము, ఒక అంతర్ధానమైన వ్యక్తి, వాళ్ళిద్దరికీ సంప్రదాయాన్ని నేను ఏర్పాటు చేశాను. ఆ సంప్రదాయానికి కొన్ని కర్మకాండాలని, ఇదిగో ప్రార్థన పెట్టుకోవాలి, బయట నుంచి ఎవరినన్నా పిలవాలి, ఆ తర్వాత భోజనాలు పెట్టుకోవాలి, ఇక ఇవన్నీ అనమాట. సో ఇదొక పరిణామం. అప్పుడేమైంది, సంబంధపడ్డాం. సంబంధం అలాగ తరతరాలకు కొనసాగుతూ వచ్చింది. వీటన్నింటికి మూలం మళ్ళీ ప్రాకృతిక అనుభవం, కదలిక, వినికిడిలో ఏదో కారణం ఉంటుంది అనే అనుభవం, మరణించిన వారు వెళ్ళిన వారి స్మృతి ఉంది అనే అనుభవం, మళ్ళీ వారి చుట్టూ మనం కుటుంబ పరంగా సంప్రదాయపరంగా ఏర్పాటు చేసుకున్న ఆ కర్మకాండలు, ఇవన్నీ కూడా అనుభవంగా, అనుభవంలోంచి ఒక కథనంగా, కథనంలో నుంచి ఒక జ్ఞాపకంగా, ఆ జ్ఞాపకం నిరంతరం చేసే ఒక ఆచారంగా, మళ్ళీ అది ఒక పవిత్రమైనది లేక విశిష్టమైనదిగా ఏర్పడిద్ది. మత వ్యవస్థ ఇలాగూ ఏర్పడింది అని పండితులు చెబుతూ ఉంటారు. అంటే నేను ప్రిమిటివ్ సంగతి, నేను ఒక శక్తిని అనుభవించాను. అయితే నేను అనుభవించిన ఆ శక్తి చాలా విశిష్టమైన శక్తి కనుక మనం ఆ శక్తిని తొలుత మన స్మృతిలో కలుసుకుందాం అంటాడు. తొలుత మన స్మృతిలో కలుసుకుందాం. ఇక్కడొక మనోవిజ్ఞానపరమైన అంశాన్ని చెప్పుకుందాం. మనోవిజ్ఞానపరమైన అంశాన్ని, గుడి పండుగ జరుగుతూ ఉంటుంది. ఏముంది, జస్ట్ ఒక 3-4 గంటలు, లేదు ఉదయం నుంచి 2 గంటల దాకా, 4 గంటల దాకా అనుకుందాం. ఆ సంఘటనతో వాళ్ళు మమేకం అవుతారు ఆ కాలంతో. అంటే ఒకవేళ నా చర్చి నిర్మాణంలో అంతో ఇంతో సహకరించిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఆ గుడి పండుగలో పాల్గొంటే ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటారు. మట్టి మోసినవి, రాళ్ళు మోసినవి, ఒక్కొక్కటి ఉన్నది. అంటే ఆ కాలంలోకి తెలియకుండానే వెళ్ళిపోతారు. అలాగే మా అమ్మతో సంబంధపడ్డవాళ్ళు మా అమ్మకు సంబంధించిన విషయాలను చెప్పుకొని ఆ కాలంలోనికి వెళ్ళిపోతారు. అంటే ఒక అనుభవం, ఒక వ్యక్తి యొక్క అనుభవం తరువాతి తరానికి ఎలాగూ ప్రవహిస్తూ ఉంటుందో అది తెలిసిద్ది అనమాట. తుదకది ఒక పవిత్ర ఘట్టంగా, మళ్ళీ ఒక పవిత్ర స్థలంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తరువాతి పరిణామాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని సామాజిక కోణం, వ్యక్తి కోణం చెప్పుకున్నాం. ఏది, ప్రకృతి, వ్యక్తి. మళ్ళీ వ్యక్తి ప్రకృతిలో జరిగే ఆకస్మిక సంభవాలను గురించి, మళ్ళీ తనతో సంబంధపడ్డ వ్యక్తి అంతర్ధానం తర్వాత ఉండే స్మృతిని గురించి, ఆ స్మృతిని తన కుటుంబంలో పదిలపరుచుకునే దాని గురించి చెప్పుకున్నాం. సంబంధం. ఇప్పుడు సమాజం దగ్గరికి వెళ్దాం. దేవ సంబంధం అన్నదే అది. ఇప్పుడు దేవ సంబంధం అనేది ఏంటంటే మానవాతీత శక్తికి సంబంధించింది దేవ సంబంధం. అక్కడి నుంచి చెప్పుకున్నాం. అది సమాజాన్ని నిర్మిస్తుంది. సామూహిక ఆచారాలు కేవలం దేవునితో సంబంధం మాత్రమే కాదు, కానీ పరస్పర సంబంధాన్ని కూడా అవి బలపరుస్తూ ఉంటాయి. మాట వరుసకి ఇది వెరీ ప్రాక్టికల్. ఇది ఇప్పుడు అంతరించిపోయిందంటే కొంచెం బాధగానే చెబుతున్నాను ఈ మాట. లూథరన్ చర్చెస్కి వెళ్తాం. బికాజ్ ఐ మే లూథరన్, నేను అలాగే మాట్లాడుతున్నాను. మంచి లూథరన్ చర్చెస్కి వెళ్తాం. చక్కగా ఆ పాత పాటలన్నీ పాడుకుంటాం చక్కగా. ఇప్పుడు ఆ పాత పాటలన్నీ పాడతాయి. ఎక్స్క్లూజివ్ పాటలు ఉంటాయి. ఏది,
మా చిన్నతనం నుంచి చాలా కాలం వరకు పరిశుద్ధ పరిశుద్ధ అని మొదలు పెడతాం. అంటే సారీ, క్షమించండి. ఒకే పాట పాడతాం. ఒకే పాట పాడగానే వీఆర్ ఐడెంటిఫై విత్ అవర్ కమ్యూనిటీ, ఆ లూథరన్ కమ్యూనిటీ. ఓకే, సరే పాట తీసేద్దాం. ఆరాధన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేనని పాడతాం కదా. ఎస్, నేను లేకపోతే ఆ లూథరన్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఆ లూథరన్ సమాజంలోనికి తెలియకుండానే సంబంధపడిపోతారనమాట. ఆ తర్వాత ఒకే లయలో నాట్యం చేయటం, ముఖ్యంగా గిరిజనుల్లో చూస్తాం. గిరిజనుల్లో ఏముంది కానీ ఇప్పుడు కూడా ఎలా చూస్తాం, కొంచెం మనం ఈ సంస్కృతిని నాగరికత కోణంలో నుంచి చూసి తక్కువగా చెబుతాం. కానీ ఇప్పటికి కూడా పాడె ముందు లేకపోతే పెట్టె ముందు పార్థివ దేహం ముందు చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఎవ్వరూ అతీతులు కాదు. పాస్టర్ గారు పాట పాడుకుంటా ముందెళ్తానే ఉంటాడు. పాస్టర్ గారి వెనక పెట్టి ఉంటుంది. పల్లెటూళ్ళ సంగతి చెబుతున్నా, నా అనుభవం చేస్తున్నా. ఆ పెట్టె ముందు డప్పులు కొడుతూ ఉంటారు. డప్పుల ముందు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఒకే లయతో వేస్తారు. ఆ శబ్దానికి ఒకళ్ళు కాదు, నలుగురు ఐదుగురు కూడా ఆ లయలోనే నాట్యం చేస్తారు. అంటే ఆ భావోద్వేగంతో వాళ్ళు సామూహికంగా సంబంధపడ్డారు అని. ఇంకా అక్కడి నుంచి అర్పణలు, పండుగలు, భోజనాలు, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ప్రసంగాలు, మీటింగ్స్, ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని నిర్మిస్తాయి, సమాజ సంబంధానికి దోహదపడతా ఉంటాయి. ఈ సామూహిక సంబంధాలలో పాల్గొనే వాళ్ళ భౌతిక భావోద్వేగ స్పందనలు తెలియకుండానే ఐక్యమవుతూ ఉంటాయి, సమకాలీనం అవుతూ ఉంటాయి. అంటే ఆ కాలానికి సంబంధించి, అంటే ఆ పరిస్థితికి సంబంధించి సంబంధపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి దేవమానవ సంబంధానికి మూలాలుగా మిగిలాయి అని. ఇక్కడి నుంచి ఇంకొక దశకి వెళ్దాం. ఎప్పుడైతే వ్యక్తి, ప్రకృతి, శక్తి, కుటుంబము, సమాజము ఏర్పడ్డాయో, సమాజాలు కలిసి గ్రామాలుగా, పట్టణాలుగా, నగరాలుగా నిర్మాణం జరుగుతూ వచ్చింది. సరే, గ్రామాలతో మొదలు పెట్టుకుందాం. ఎప్పుడైతే గ్రామాలు ఏర్పడ్డాయో, గ్రామంలో మళ్ళీ ఒకే సమాజం కాదు, సమాజాలు ఉంటాయి. గ్రామాలు ఏర్పడ్డాయో, గ్రామాల్లో గ్రామ దేవతలు ఉద్భవించారు. మళ్ళీ గ్రామాన్ని రక్షించే సంరక్షక దేవతలు ఉద్భవించారు. మనం మైసమ్మ, పోలేరమ్మ ఇవి చూస్తూనే ఉంటాం. మళ్ళీ నాగమ్మ, ఎల్లమ్మ ఇవి చూస్తూనే ఉంటాం. మన మూలాలు ఇవి, మన మూలాలు, భారతదేశం సంగతి చెబుతున్నా, మూలాలు ఇవి. అంతెందుకు, గుంటూరులో ఉన్న వాళ్ళకి చెబుతున్నా. కన్నవారి తోటలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, మనందరూ తెలుసు. గుంటూరు వాళ్ళు అందరూ తెలుసు. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ముందు వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు క్రింద ఇప్పటికీ చక్కగా పోలేరమ్మ గుడి ఉందంతే. అక్కడ కూర్చుంటాం కూడా. ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. అంటే అది అంతకుముందున్న మూలం, సామాజిక మూలం. అలాగా గ్రామ దేవతలు, గ్రామ సంరక్షక దేవతలు, మళ్ళీ ఏదైనా గొడవ వస్తే యుద్ధ దేవతలు, పంట దేవతలు, సంతాన దేవతలు ఇలాగూ రూపాంతరం చెందుకుంటూ వచ్చారు. దీన్ని మనం పూర్వ నిబంధనలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటాం. పంట దేవతలకు
పర్వత దేవతలకు మళ్ళీ వర్ష దేవతలకు మధ్య ఉన్న పరిస్థితిని పూర్వ నిబంధన ఈ కోణంలో మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాగూ దేవమానవ సంబంధం ఒక క్రమంగా ఏర్పడుతూ వచ్చి అక్కడ మళ్ళీ వ్యవస్థీకృతమైన మతంగా లేకపోతే వ్యవస్థీకృతమైన దైవంగా రూపుదాల్చుకోవటం జరిగింది. ఇక్కడికి నేను ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇవి జస్ట్ ఆ పరిణామ క్రమాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ పరిణామ క్రమం యొక్క పరిణతిని యోహాను 1:14 మనం చూస్తాం. యోహాను 1:14 చెప్పుకోవడానికి ముందు ఇంకా కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలి. ఇదిగో దీన్ని ముగించుకోవాలా మనం, అంటే దేవమానవ సంబంధ భావాన్ని మనం ముగించుకోవాలా. దాని గురించి ఇంకొకటి చెప్పుకున్న తర్వాత ఇంకొక భావన గురించి కూడా దాన్ని నేను ముందే చెబుతున్నాను. మీరు ఎందుకు ముందే చెబుతానంటే అందరం ఏఐ వాడుతున్నాం కాబట్టి ఈ భావాన్ని వర్కౌట్ చేయండి. 3 పదాలు చెబుతున్నా: నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. కాస్త ఈ పదాలు మనవి కావు అనే భావన వస్తుంది, కానీ జాగ్రత్తగా మనం దాన్ని అప్లై చేసుకుంటే ఈ 3 పదాలు చక్కగా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ కూడా దేవమానవ సంబంధానికి సంబంధించి ముఖ్యంగా 1:14కి సంబంధించి మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ. రమేష్ డేవిడ్ మొన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. బిడ్డకు విశ్రాంతి కావాలన్నాడు డాక్టర్. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే అమ్మ ప్రసూనమ్మ, బిడ్డలు వజ్రారావు, మళ్ళీ బిడ్డ మెర్సీ జాయ్, అంతయ్య సగిలి, తర్వాత కిరణ్, మళ్ళీ ఇవన్నీ కనపట్ల సునీలు, తర్వాత రామేశ్వరరావు, ఎల్లమల్లి, ఇంకొక డీపీ నాకు అర్థం కావట్లా. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. లూకా కూడా ఉన్నాడు. రేపు ఈ దేవమానవ సంబంధ భావనకు సంబంధించిన తరువాతి ఘట్టాన్ని చెప్పుకొని ఎల్లుండి ప్రత్యేక ఆ పదాలని లేక ఆ భావాలని నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు, ఈ భావనల్ని మనం ఎల్లుండి అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.